ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో నన్ను ఆహ్వానించిన దైవ సేవకులకి, ఇక్కడ సహవాసులందరికీ, ఇంకా దూర దూరాల నుంచి కూడా చాలామంది వచ్చి ఉన్నారు. అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మీ మధ్యకు వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాను. ఒకసారి రావాలని పాస్టర్ గారు కోరినప్పుడు, వారు మా మధ్యకు వచ్చినప్పుడు నేను వస్తానని మాట ఇచ్చాను. మరి ఈరోజు రావటం జరిగింది. ఈరోజు నేను అమలాపురంలో ఉన్నాను పగలు. అక్కడ సేవకులకి మీటింగు, అది చూసుకుని మరలా వెంటనే మీ మధ్యకి రావటం జరిగింది. ఇక నా పెద్ద కుమారుడు వస్తున్నాడు వెనకాల. తను వేరే పని మీద రేపు ఇసుకపల్లిలో 18వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు 5 రోజులు జనరల్ కన్వెన్షన్ పెడతాం. మా సహవాసంలో సంఘాలన్నీ కూడుకోవడానికి సంవత్సరంలో ఒకసారి ఆ సభలు జరుగుతాయి. ఆ సభల పనులు అడవాడిలోనే ఉన్నారు పిల్లలు కూడా. అయినా నేను ఈరోజు ఇలా వస్తానని మాట ఇచ్చాను కాబట్టి అందరం బయలుదేరిపోయాం. తను ఇంకా పని మీద కాకినాడలో ఉండిపోవడం వల్ల వెనకాల వస్తున్నారు. ఈ సమయంలో మనం దేవుడి వాక్యంలోకి వెళ్ళకముందు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, మీ దాసుడు ప్రభువా నన్ను ఆహ్వానించి ఇన్ని ఏర్పాట్లన్నీ చేశారు. మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. నీ పేరట అల్పునైన నన్ను ఎంతో ప్రేమించారు ప్రభువా. వారి మధ్యకి నన్ను నడిపించినందుకు మీకు స్తోత్రాలు. ఈ సహవాసంలోకి, ఈ స్థలములోకి నన్ను నడిపించినందుకు స్తోత్రాలు. నా కుటుంబాన్ని నడిపించినందుకు స్తోత్రాలు. ఇంతవరకు ప్రభువా మిమ్మల్ని ప్రేమిస్తున్నామని మరొకసారి ఆ పాట ద్వారా తెలియపరుచుకున్నాం తండ్రి. మేము మిమ్మల్ని ఎంత ప్రేమించినా అది తక్కువే ప్రభువా. మీ ప్రేమ ముందు అది మా ప్రేమ ఎంతో తక్కువ తండ్రి. నువ్వు మమ్మల్ని ప్రేమించావు, ప్రేమిస్తూనే ఉన్నావు. నీ ప్రేమ శాశ్వతమైనది, మీ ప్రేమ పరిపూర్ణమైనది తండ్రి. నువ్వు ప్రేమించినంతగా మేము మిమ్మల్ని ప్రేమించలేకపోతున్నాం ప్రభువా. ఈ రాత్రి తండ్రి మేము ఆరాధిస్తుండగా మా మధ్యన మీరు ఆసీనులైనందుకు స్తోత్రాలు. ఈ సమయములో వచ్చిన నీ సేవకులతో, విశ్వాసులతో మాట్లాడండి. నన్ను మరుగుపరచండి. ప్రత్యక్షంగా అందరికీ మీరు కనపడండి. అందరూ నీ స్వరము వినటానికి నన్ను ఒక బోరగా మాత్రం వాడుకోండి. నీ వాక్యాలు వినటానికి అందరికీ చెవులు తెరవండి. నీ వాక్యాలని గ్రహించటానికి అందరికీ మనసులు తెరవండి. మీ వాక్యాలను అనుసరించి నడవటానికి అందరికీ హృదయాలు కూడా తెరవండి. ఈ రాత్రి చదువుకునే వాక్యాల్లోంచి ఆశ్చర్యమైన సంగతులు చూడటానికి కూడా మా కళ్ళు తెరవండి. నీ వాక్యం వాడైనది ప్రభువా. నీ వాక్యం 2 అంచుల ఖడ్గం ప్రభువా. మా అందరి ఆత్మ ప్రాణ శరీరాల్లోకి ఆ వాక్యం దూరిపోయేలాగా చేయండి. నీ వాక్యం ఒక ఉతకములాగా, హిమములాగా మా అందరి అంతరంగాల్లో కుమ్మరించి మీలో అందరినీ 100 అంతలుగా ఫలింపచేయండి ప్రభువా. నీ వాక్యాలు వింటున్నప్పుడు మా హృదయాలు కరిగిపోయేలాగా చేయండి. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరూ కూర్చోండి. ఈ రామభద్రపురంలో మా పాస్టర్ గారు ప్రకాశ్రావు గారు ఉన్నారు. నేను శ్రీరాంపురం అంటే ఈ పక్కన ఊరు అనుకోవడం లేదు. నేను కొంచెం మర్చిపోతుంటాను ప్లేస్లు. రామభద్రపురం చాలాసార్లు వచ్చాను. అందుకని దారి తెలుసు, కానీ ఇక దారిలోదే ఇది అనుకోవడం లేదండి.
ప్రియులరా, మరి ఈ సమయంలో మీతో మాట్లాడడానికి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని చదువుతాను. బైబిల్ మీరు కూడా తెరిచి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఇది ఒక వచనమే కాబట్టి దయచేసి నాతో అందరూ పలకండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అపోస్తులుడైన పౌలు మహాశయుడు ఎఫెసీ అనే సంఘానికి చెప్తున్నాడు, మీరు ఎలా కట్టబడ్డారంటే క్రీస్తు యేసు అనే ఒక ముఖ్యమైన మూలరాయి, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుతున్నారు. ఒక ఇల్లు కట్టాలంటే దానికి ముఖ్యమైనది మూలరాయే. ఇల్లులు స్థలాలు ఉన్న వాళ్ళకి కొంచెం అర్థం అవ్వచ్చు. ఒక ఇల్లు కట్టేటప్పుడు ముఖ్యంగా మూలరాళ్ళు చూసుకోవాలి. ఆ మూలరాళ్ళు చాలా ముఖ్యమైనవి. మూలరాళ్ళు ఏం తెలియజేస్తాయంటే హద్దులు తెలియజేస్తాయి. మనము ఆ హద్దులు చూసుకోకుండా ఒకవేళ ఇల్లు కట్టేసామనుకోండి, అప్పుడు హద్దులు చూసుకునేటప్పుడు ఏమాత్రం కొంచెం ముందుకొచ్చినా ఆ హద్దులు దాటి వచ్చినప్పుడు ఇక వెంటనే ఆ బిల్డింగ్ని పడగొట్టిస్తారు. చాలా ముఖ్యమైనది ఏంటంటే మూలరాయే. అందుకని క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. మనకు హద్దులు చెప్పేవాడు యేసుక్రీస్తే. ప్రియులరా, మనము ఎంత హద్దులలో ఉండాలో అదంతా యేసు ప్రభు తన ఏలుతో 2 రాతి పలకల మీద రాసిచ్చేశారు. అవే మూలరాళ్ళు అంటే. మోషే అనే ఒక ప్రవక్తని 2 రాతి పలకలను చెక్కుకు తీసుకురమ్మన్నారు యేసు ప్రభు. మీకు ఇంకో సత్యం చెప్పాలి. పాత నిబంధనలో యేసు ప్రభు మనకి యెహోవాగా కనిపిస్తాడు. కొత్త నిబంధనలో ఆయన పేరు యేసయ్య. యెహోవా అంటే ఉన్నవాడు అని. యేసు ప్రభు యేసు అంటే రక్షకుడని. దేవుడు కదండి యెహోవా అంటే. అవును, దేవుడు తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్ముడిగా మనకి బైబిల్లో కనిపిస్తున్నాడు. మనల్ని కూడా ఆయన స్వరూపంలోనే చేసుకున్నాడు. అందుకే మనం కూడా ఆత్మ, ప్రాణం, శరీరంగా ఉన్నాం. మనము విడివిడిగా ఉండలేం. మన ఆత్మ, మన ప్రాణం, శరీరం విడివిడిగా ఉండలేదు. కానీ దేవుడు మాత్రం విడివిడిగా ఉండగలుగుతాడు. తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మునిగా. ఈ త్రిత్వం అనేది బైబిల్లో మనకి కనిపిస్తుంది. దాన్ని కొంచెం అర్థం చేసుకోవడమే కష్టంగా ఉంటుంది. అందుకే నేను చాలా సింపుల్గా చక్కగా చెప్తున్నాను. చూడండి, దేవుడు ఎవ్వరూ సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తాడు.
మన దగ్గరికి ఎవరు వస్తారంటే యేసు ప్రభు వస్తాడు. తను తాను తగ్గించుకుని రిక్తునిగా చేసుకుని మనుషుల దగ్గరికి వస్తాడు. దేవుడు మాత్రం మనము సమీపించలేము ఆయన్ని. పాత నిబంధనలో మోషేకి ముఖాముఖిగా కనపడింది యేసుప్రభువే. ఆదామవ్వలను సృష్టించిందే యేసుప్రభు. వారిద్దరిని ఏదైనా తోటలో జతపరిచింది కూడా యేసుప్రభువే. యేసుప్రభు మోషే చేత 2 రాతి పలకలు చెక్కి తీసుకురమ్మన్నారు. అతడు ఆ రాతి పలకలను తీసుకొస్తే తన వేలుతోటే రాశారండి. అవే 10 ఆజ్ఞలు అంటారు. ఇవి మూలరాళ్ళు, అంటే మనిషి ఏ హద్దులో ఉండాలో అది తెలియజేసేదే మూలరాయి. అంటే స్థలానికి 4 మూలల రాళ్ళు వేస్తారు, అయ్యే మూలరాళ్ళు. అవి చాలా ముఖ్యమైనవి. అవి హద్దు తెలియజేస్తాయి. ప్రతి మనిషి ఉండవలసిన ఒక హద్దు ఏంటో దేవుడు మనకి ఆ రాతి పలకల మీద రాసి ఇచ్చేసాడు. అదే 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలండి విశ్వాసులేంటి, పాస్టర్ గారులేంటి కంఠస్థ పట్టాలి. అవి నోటితో చెప్పలేకపోతే నువ్వు సేవ చేయటమే అనవసరం. ఇంక నీకే 10 ఆజ్ఞలు తెలియకపోతే, నీ హద్దేంటో నీకు తెలియకపోతే నువ్వు సేవ ఏంటి, నీకు సేవ ఏంటి? సండే స్కూల్లో చిన్నపిల్లలు కంఠస్థ చేసేస్తున్నారు ఇప్పుడు 10 ఆజ్ఞలు. కానీ కొంతమంది పాస్టర్ గారు 10 ఆజ్ఞలు చెప్పడానికి ఎంత తడబడుతున్నారు, ఎంత తడుముకుంటున్నారు. అసలు 10 ఆజ్ఞలు ఎవరు తెలియకపోతే ఆ వ్యక్తి సేవ చేయకూడదండి. మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? నేను తప్ప వేరొక దేవుడే నీకు ఉండకూడదని చెప్పేశారు. మనుషులు దేవుల్ని చేసుకుంటున్నారు, మనుషుల్ని దేవుల్ని చేసుకుంటున్నారు. అందుకనే మనకి దేవుడు ఒక్కడే ఉండాలి. అదే మొదటి ఆజ్ఞ. దేవుడు ఒక్కడే. అది పాత నిబంధన చెప్తుంది, కొత్త నిబంధన కూడా అదే చెప్తుంది మనకి. కొత్త నిబంధనలో సేవకులకు రాసిన మొదటి పత్రిక తిమోతి పత్రిక, అందులో 2వ అధ్యాయం 5వ వచనంలో రాస్తుంది. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు, మొదటి పత్రిక 2:5, దేవుడు క్షమించాలి, దేవుడొక్కడే దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసనే నరుడు. దేవుడు ఒక్కడే. ఆ దేవుడు ప్రేమిస్తాడు, బైబిల్ చెప్తుంది. ఆయన స్వభావం ఏంటంటే దేవుడు స్వభావం ప్రేమిస్తాడు. అదే ఆయన స్వభావం. దేవుడు ఎవరు, దేవుడు ఎక్కడ ఉంటాడు, దేవుడు ఎలా ఉంటాడు, దేవుడు ఏం చేస్తాడు, మనకది బైబిల్ ఒక్కటే స్పష్టంగా చెప్తుంది. ఇక ఏ మత గ్రంథాల్లో ఇవి కనపడవు మనకి. దేవుడు ఎవరు, దేవుడు ఎలా ఉంటాడు, దేవుడు ఎక్కడుంటాడు, దేవుడు ఏం చేస్తాడు, ఆ దేవుని యొక్క స్వభావం ఏంటి, మనకి బైబిల్ ఎంతో స్పష్టంగా చెప్పేస్తుంది. దేవుడు స్వభావం ప్రేమించటం. అందుకనే ఆయన ప్రేమించుకోవటానికి ఒక కుమారుణ్ణి చేసుకున్నాడు. ఆయనే యేసుప్రభు. ఆయనే ఈ విశ్వం ఏమీ లేనప్పుడే యేసుప్రభు ఉన్నాడు. దేవుడు ఆయన్ని చేసుకున్నాడు. అందుకే యేసయ్య అన్నారు, నేను మొదటివాడను, నేనే కడపటివాడను. నేను మొదటివాడను అంటే ఈ సృష్టిలో ఏమీ లేదు, దేవుడితో మొదట నేనే ఉన్నాను. నేనే కడపటివాడిని. ఏదైనా అంతమవుతుంది కానీ నాకు అంతం అనేది లేదు. యేసు ప్రభు ఆది అంతాలు లేనివాడు, అల్పా ఓమేఘ.
ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు. ఆ దేవుడు మానవులకి, మనుషులకి తనకి మధ్యవర్తిగా తన కుమారుని ఉంచాడు. అందుకనే దేవుడికి మనుషులకి ఆయన మధ్యవర్తి. దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసనే నరుడు. ఆ దేవుడు మానవులకి తనకి మధ్యవర్తిగా తన కుమారుని పెట్టుకున్నాడు. ప్రియులారా, మనుషులు దేవుడు ఎవరో తెలియటం లేదు వాళ్ళకి. ఎందుకంటే దేవుడు కనిపించడు, అదృశ్యుడు, ఆత్మస్వరూపని బైబిల్ చెప్తుంది. ఆయన ఎక్కడుంటాడంటే ఎవ్వరూ సమీపింపలేని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తాడు. దేవుడు ఎవరో తెలియక మనుషులు ఏం చేస్తున్నారంటే సృష్టినే దేవుడిగా ఆరాధించుకుంటున్నారు. ఇప్పుడు భూమి మీద మనుషులందరూ చేసే పని ఏంటంటే సృష్టిని పూజిస్తున్నారు. గ్రహాల్ని, పంచభూతాల్ని, ప్రకృతిని మనుషులు పూజిస్తున్నారు. ఈ యొక్క భూమి మీద ఉన్న చతుష్పాద జంతువుల్ని, పాకే పురుగుల్ని, ఎగిరే పక్షుల్ని, నీటిలో ఉండే జలచరాల్ని, పెంపుడు జంతువుల్ని కూడా పూజిస్తున్నారు. అంతేకాదు మనుషుల్ని, బతుకున్న మనుషుల్ని, చచ్చిపోయిన మనుషుల్ని కూడా పూజిస్తున్నారు. అంతేకాదు నిత్యం వాళ్ళకి ఏం అవసరమో అవసరమైన వస్తువులన్నిటినీ దేవుళ్ళుగా పెట్టుకుని ఆరాధిస్తున్నారు. అంతేకాదు వాళ్ళు జీవించడానికి ఏది సాధనమో అది కూడా దేవుడిగా ఆరాధిస్తున్నారు మనుషులు. ప్రియులారా, మనుషులు వారి సబుద్ధిని ఆధారం చేసుకుని ఈ సృష్టిని అంతా పూజిస్తున్నారు. మనం ఎవరు అంటే దేవుడు మనకి తను గూర్చిన జ్ఞానం ఇచ్చాడు, మనల్ని ఆకర్షించుకున్నాడు. ఆయన సువార్త వెలుగు మన మీద ప్రకాశింపజేశాడు, మన కళ్ళు తెరిచాడు. మనము సృష్టికర్తను పూజిస్తున్నాం. అందుకే మనం ఎంతో ధన్యులు అన్నవారు చేతులెత్తి స్తోత్రాలు చేయండి. మీరు ధన్యులేనా అండి? మనం చాలా చాలా ధన్యులు. లోకంలో అందరికీ దేవుణ్ణి గూర్చిన ఆ జ్ఞానం లేదు. దేవుడు మన కళ్ళు తెరిపించాడు, మనల్ని ఆకర్షించుకున్నాడు. ఆయన గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం మనకి ఇచ్చేశాడు. అందుకే మనము సృష్టి కర్తని పూజిస్తున్నాం. ఆ సృష్టికర్త అయిన యేసు ప్రభు, తండ్రి అయిన దేవుడు సృష్టించలేదటండి అన్ని, యేసు ప్రభువే సృష్టించాడట. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో బైబిల్ మనకి తెలియజేస్తుంది. చూడండి, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి. అదృశ్యంగా దేవుడు ఉంటాడు. ఆయన స్వరూపం మనం క్రీస్తులో చూస్తాం. అందుకని ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపి అయి ఉండి సర్వ సృష్టికి ఆయనే ఆది సంభూతుడు. ఈ సృష్టిలో ఏది లేనప్పుడే యేసున్నాడు. అందుకని ఆయన ఆది సంభూతుడు అని రాశారు. ఇంకా ఎలాగంటే ఆకాశంలో ఉన్నవి, భూమి మీద ఉన్నవి, కొన్ని దృశ్యంగా ఉన్నాయి, కొన్నేమో అదృశ్యంగా ఉన్నాయి. అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వము యేసునందే సృజించబడిన. ఆయన అనే మాట యేసు అని రాసుకుంటే మీకు బాగా ఈజీగా అర్థమవుతుంది.
ఆదియందు ఈ దేవుడు అవన్నీ కలుగు చేశాడు. సర్వం యేసునందే సృజించబడెను. సర్వం యేసు ద్వారా, యేసును బట్టే సృజించబడెను. 17వ వచనం. యేసు అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. యేసే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘం అనే శిరస్సుకు, శరీరమునకు యేసే శిరస్సు. యేసు అన్నిట్లో ప్రాముఖ్యం కలుగు నిమిత్తం యేసు ఆది అయి ఉండి మృతుల్లోండి లేచుటలో ఆది సంభూతుడాయను. యేసునందే సర్వ సంపూర్ణత నివసించాలని యేసు శిలువ రక్తం చేత సంధి చేసి యేసు ద్వారా సమస్తము అవి భూలోకమందునను పరలోకమందున్న వాటన్నిటినీ యేసు ద్వారా తనతో సమాధానపరుచుకోవాలని తండ్రికి అభిష్టమాయను. సృష్టినంతా యేసు ప్రభువే కలుగజేశాడు. ఆ సృష్టించబడిన మనుషులు మాత్రం తన పోలికలో తన స్వరూపంలో చేసుకున్నాడు. అందుకని ఈ సృష్టిలో అన్ని మాట ద్వారా చేశాడు, మనల్ని మాత్రం తన చేతులతో చేసుకున్నాడు. హల్లెలూయా. మనల్ని మాత్రమే తన చేతులతో చేసుకున్నాడు. మనుషుల్ని మనకి శరీరం మట్టితో చేశాడు, మనకి ఆత్మ ప్రాణం తన ఊపిరితో చేశాడు. మొదట మనుష్యుడు ఆదాముని అతడి దేహం మట్టితో చేసి అతడి నాసికారంధ్రంలో యేసు ప్రభు ఊదాడు. ఆయన ఊపిరి ఊదినప్పుడు అతనిలోకి జీవం, ఆత్మ వచ్చినాయట. జీవవాయువు ఊదాడట. జీవం అంటే ప్రాణం లేకపోతే రక్తం, వాయువు అంటే ఆత్మ. రెండు నాసికారంధ్రంలోంచి లోపలికి పంపించాడు. అప్పుడు మనిషి అయ్యాడు. మళ్ళీ ఆ మనిషికి సాటైన సహాయంగా స్త్రీని చేశాడు. వాళ్ళిద్దరిని మళ్ళా ఏకమైన తర్వాత దేవుడు వారికి ఒక కుమారునిచ్చాడు. ఈ సృష్టి ఎలా జరిగిందో బైబిల్ మనకెంతో స్పష్టంగా తెలియజేస్తుంది. హల్లెలూయా. ఈ మానవులు పుట్టిన మనుషుల్ని ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళని జీవించమని దేవుడు వదిలేయలేదు. అలా గాలి మీ మనసుకి ఎలా తోస్తే అలా నడిచేయండి, మీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని నడిచేయండి, మీ స్వచిత్తాన్ని ఆధారం చేసుకుని నడిచేయండి, మీ స్వనీతిని ఆధారం చేసుకుని నడిచేయండి అని దేవుడు మానవులు అలా గాలికి వదిలేయలేదు. ప్రతి మనిషి వాళ్ళు ఉండవలసిన హద్దులు ఏంటో అవే రాసిచ్చాడు ఆయన, యేసు ప్రభు. మోషే అనే ప్రవక్త చేత 2 రాతి పలకలను తీసుకురమ్మని ఆయన ఏలుతోటి రాసిచ్చాడు. ఆ 10 ఆజ్ఞలు మనకేం తెలియజేస్తున్నాయి చెప్పండి? మనం ఉండవలసిన హద్దులు తెలియజేస్తాయి. మనము ఆ దేవుని, ఆ సృష్టికర్తను పూజించాలి తప్ప ఇక సృష్టిలో దేన్ని దేవుడు అనకూడదు. అది మొదటిది. మళ్ళీ దేవుడికి దేని రూపంలో విగ్రహం పెట్టకూడదు. అది రెండో ఆజ్ఞ. ఆకాశం అందు కానీ, భూమి అందు కానీ, సముద్రం అందు ఏటి రూపంలో పోత విగ్రహం కానీ, చెక్కుడు విగ్రహం కానీ చేసుకుని వాటికి సాగిలపడకూడదు, పూజించకూడదు. మనం అస్సలు విగ్రహారాధన చేయకూడదు. ప్రియులారా, అన్యులు చేస్తారు, వాళ్ళకి దేవుని గురించిన జ్ఞానం లేదు, వాళ్ళు బైబిల్ చదవటం లేదు. క్రైస్తవులు కూడా ఈరోజు కొంతమంది విగ్రహారాధన చేసేస్తున్నారు. ఆర్సీఎం వాళ్ళని ఉన్నారు, వాళ్ళు పూర్తిగా విగ్రహారాధన చేస్తారు. విగ్రహారాధన చేయడమే కాదు, అట్లకి ఇంకా దీపాలు, ధూపాలు, నైవేద్యాలు కూడా పెడుతున్నారు. విగ్రహారాధన చేయకూడదు, అది రెండవ ఆజ్ఞ. మూడవ ఆజ్ఞ ఏంటంటే ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. వాళ్ళు కూడా నిర్దోషులుగా ఎంచబడరు. దేవుడు నామాన్ని ఉచ్చరించేటప్పుడు చాలా
వినయ భయభక్తులతో ఆయన ఆరాధించాలి. పౌలు మహాశయుడు చెప్తాడు చూడండి, అపోస్తుల కార్యాలు 20:19 యూదుల వల్ల నాకు చాలా శోధనలు సంభవించినను. చదవండి. యూదుల కుట్రల వలన నాకు చాలా శోధనలు సంభవించినాయి. కన్నీళ్లు విడుచుచు అయినా నేను మాత్రం దేవుణ్ణి ఎలా సేవిస్తున్నానంటే కన్నీళ్లు విడిచి బహు వినయం, సంపూర్ణ వినయ భావంతో సేవిస్తున్నాను. దేవుడంటే గడగడలాడిపోవాలి. సంపూర్ణమైన వినయ భావంతో కన్నీళ్లతో సేవించాలి. ఆయన సేవించడానికి మనలాంటి అలుపుల్ని ఏర్పరచుకున్నందుకు కృతజ్ఞతతో మన కళ్ళ నిండా ఏమొచ్చేయాలి చెప్పండి? కన్నీళ్ళు చేయాలి. పౌలు మహాశయుడు చెప్తున్నాడు, నేను అలాగే సేవిస్తాను దేవుణ్ణి. దేవుడేంటి, మనమేంటి? ఆయన సేవించినప్పుడు ఎంత భయభక్తులతో సేవించాలి. అందుకే నా నామాన్ని వ్యర్థంగానే ఉచ్చరించకూడదు, నువ్వు నిర్దోషిగా ఎంచబడవన్నారు. 4వ ఆజ్ఞ ఏంటంటే ఎప్పుడు ఏదో పశువులాగా తినడం, తర్వాత పని చేయడం, పడుకోవడం. అలా కాదు మనిషి జీవితం అంటే. మనము పశువులం కాదు, దేవుడి స్వరూపంలో దేవుడి పోలికలో చేయబడ్డాం. మనము దేవుడికి సమయం ఇవ్వాలి. హల్లెలూయా. అదే విశ్రాంతి దినం అంటే. నువ్వు విశ్రాంతి దినం అంటే ఇంక పని చేయకూడదు, దేవుడితో సమయం గడపాలి. హల్లెలూయా. దేవుడికి సమయం ఇవ్వాలి. ఈ 4 ఆజ్ఞలు ఒక పలక మీద రాశారు. అవి దేవుణ్ణి గూర్చిన ఆజ్ఞలు. తర్వాత ఇంకొక 6 ఆజ్ఞలు ఇంకో పలక మీద రాశారు. అవి మనుషులను గూర్చిన ఆజ్ఞలు. మనుషుని కూర్చున్న ఆజ్ఞలో మొదట ఆజ్ఞ ఏంటంటే తల్లిని తండ్రిని సన్మానించాలి. దేవుడు మనల్ని సృష్టించిన తర్వాత కడుపులో పెట్టుకుని మోసి 9 నెలలు కని, ఒక బిడ్డని తల్లి కనాలంటే చచ్చి బతికినట్టే అండి. కానీ వాళ్ళని పెంచి పెద్ద చేయడంలో తల్లిదండ్రులు ఎంత ప్రయాసపడతారండి. అందుకే తల్లిని తండ్రిని, దేవుడు తర్వాత తల్లిని తండ్రిని సన్మానించాలి. దేవుడికి స్తోత్రం. ఇంకా ఆ ఆజ్ఞని మోషే ఇంకా సవివరంగా చెప్పాడు. అలా ప్రతి ఆజ్ఞని ఆయన వివరించి చెప్పాడు. అందుకని మనకి 10 ఆజ్ఞలు పలకల మీద రాసినవే కాకుండా ఆ ధర్మశాస్త్రంలో, ఆ పంచకాండాల్లో మనకి ఇంకా చాలా ఆజ్ఞలు కనిపిస్తాయి. అవన్నీ ఒక్కొక్క ఆజ్ఞని విడమరిచి చెప్పారు మోషే. కానీ శాస్త్రులు మనుషులకి చాలా సులువుగా అర్థమయ్యేలాగా చాలా కుదించి కూడా చెప్పేశారు 10 ఆజ్ఞల్ని. మొదటి ఆజ్ఞ ఏంటంటే దేవుణ్ణి ప్రేమించడం, 2వ ఆజ్ఞ పొరుగువాన్ని ప్రేమించడం. ధర్మశాస్త్రం అంతా ఈ 2 ఆజ్ఞలతోటి ఇమిడిపోయింది. మొదట దేవుణ్ణి ప్రేమించాలి, 2 మనుషుల్ని ప్రేమించాలి. హల్లెలూయా. మనుషుల్ని ప్రేమించటంలో మొట్టమొదట ఎవరు చెప్పండి? తల్లిదండ్రులు. తల్లిదండ్రులని ప్రేమించాలి. తర్వాత మనిషిని ప్రేమించే ఏ వ్యక్తిని నరహత్య చేయకూడదు. నరహత్యను గురించి ఇంకా యేసు ప్రభు సవివరంగా ఆయన తన శిష్యుడికి చెప్పారు. ఒక వ్యక్తిని కారణం లేకుండా కోపపడిన నరహత్య అన్నట్టండి. ఒక వ్యక్తిని వ్యర్థుడని తృణీకరించి మాట్లాడిన నరహత్య అన్నట్టండి. ఒక వ్యక్తికి ద్రోహని తీర్పు తీర్చిన నరహత్య అన్నట్టండి. నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ పాపం చేస్తున్నాడు. ప్రతి వ్యక్తిని క్షమించి మళ్ళీ మంచి దారికి తీసుకురావాలి. కానీ ద్రోహిని నువ్వు ఏలు పెట్టి తీర్పు తీరుస్తే నువ్వు నరహత్య చేసినట్టే అన్నారు యేసుప్రభు. ఇక్కడ నరహత్య గురించి ఇంకా యేసుప్రభు ఆ కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో తెలియజేశారు. వ్యభిచారం గురించి కూడా. వ్యభిచారం అంటే ఒక స్త్రీ పురుషులు శరీరం కలుసుకోవడమే కాదు,
ఒక స్త్రీని పురుషుడు మోహంగా చూసిన, ఒక స్త్రీ పురుషుని మోహంగా చూసిన, ఒక పురుషుడు స్త్రీని మోహంగా చూసినా కూడా వ్యభిచారమైనట్టు. అది హృదయంలో జరిగిపోతుందట వ్యభిచారం, శారీరకంగా ఇద్దరు కలవకపోయినా. అందుకే వ్యభిచరించకూడదు. వ్యభిచారం జరగకుండా, జారత్వం జరగకుండా ఉండటానికే వివాహం అనే పద్ధతి పెట్టాడు దేవుడు. వివాహాన్ని కూడా ఎప్పుడు చేసుకోవాలంటే దానికి కూడా ఒక వయసు పెట్టాడు దేవుడు. బాల్యంలో వివాహం చేసుకోకూడదు, కౌమారంలో, లేత వయసులో, లేకపోతే టీనేజ్లో పెళ్లి చేసుకోకూడదు, యవ్వనంలోకి వచ్చాక పెళ్లి చేసుకోవాలి. బాల్యము 12 సంవత్సరాల దాకా ఉంటుంది, కౌమారం లేత వయసు టీనేజు 19 సంవత్సరాల దాకా ఉంటుంది, 13 నుంచి 19 దాకా. 20 వచ్చాక, అప్పుడు దాటాక, 20 దాటాక అప్పుడు యవ్వనంలోకి వచ్చినట్టు, అప్పుడు చేసుకోవాలి వివాహం. ప్రతి మనిషిలో ఆ కామకత్వం అనేది పెట్టాడు, ఆ లైంగిక కోరికలు పెట్టాడు దేవుడు. కానీ దానికి ఒక హద్దులు పెట్టాడు. అందుకే ప్రతి పురుషుడికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. ఆ భార్య భర్తలే లైంగిక సంబంధం పెట్టుకోవాలి తప్ప ఇంకెవ్వరితో పెట్టుకోకూడదు. అది వ్యభిచారంలోకి వస్తుంది. పెళ్లి చేసుకుంటే ప్రియులారా అది తప్పు కాదేమో అని మనుషులు మనసొచ్చిన వాళ్ళందరినీ పెళ్ళిళ్ళు ఆడకూడదు. ప్రతి పురుషుడికి ఒకే భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి ఒకే భర్త ఉండాలి. భర్త చనిపోతే, లేకపోతే భార్య చనిపోతే అప్పుడు ఇంకొక వివాహానికి దేవుడు అనుమతించాడు తప్ప, లేకపోతే వివాహం అలా చేసుకోకూడదు. భార్యను విడిచిపెట్టాడు అనుకోండి, పెళ్లి చేసుకుని భర్త, ఆమెను వేసిగా చేసిన నేరంలోకి వస్తుంది. భర్తను వదిలేసి భార్య ఇంట్లో నేను నీతో కాపురం రాను, నేను ఇక్కడే ఉంటాను మా అమ్మగారి ఇంటికాడని వదిలేసింది అనుకోండి, అతన్ని వ్యభిచారం ఈవిడి. అప్పుడు ఈవిడిని దేవుడు శిక్షిస్తాడు, తీర్పు తీర్చి. పెళ్లి చేసుకుంటే ఇంక భార్య భర్తలు ఒకరినొకరు ఎడబాయకూడదు. అసలు వివాహ వ్యవస్థ ఎంత వివరంగా దేవుడు రాయించేశాడో మనకి బైబిల్లో. అందుకని ఆయన మార్గాలట అగోచరములట. బైబిల్ చదివితే దేవుడు మార్గాలు ఏంటో మనకు అర్థమవుతుంది. బైబిల్ చదవకుండా పైన కోతలు కూసేవాళ్ళని అస్సలు మనం వినకూడదు. అలాంటి వాళ్ళ మాటలు దేవుడికి స్తోత్రం. బైబిల్ ఒక్కటే మనకి దేవుడి యొక్క మార్గాలు తెలియజేస్తుంది. ఆయన మార్గాలు ఎంత స్పష్టంగా ఉన్నాయో, అవి అగోచరములు, మన తెలివికి అందవయి. మనం బైబిల్ చదివితే దేవుడు ఇలాంటి వాడా అనిపిస్తుంది. దేవుడికి స్తోత్రం. ఎంత క్రమం అండి. నోవాహు దినాల్లో మనసొచ్చిన వాళ్ళు పెళ్ళిళ్ళు ఆడేస్తున్నారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? జలప్రళయం పంపించి వాళ్ళు నాశనం చేసేసాడు. వాళ్ళందరినీ నాశనం చేసేసాడు. ఒక్క నోవాహే నీతిగా ఉన్నాడంటే, ఒకే భార్యతో ఉన్నాడు. అతనికి 3 కొడుకులు, వాళ్ళకి ఒక్కొక్క పెళ్ళిళ్ళే చేశాడు. ఆ యనమండుగుని కాపాడాడు తప్ప మిగిలిన వాళ్ళందరినీ నాశనం చేశాడు. నోవాహు దినాల్లో జరిగింది. లోతు అనే ఒక మనుషుడు ఉన్నాడు. అతని దినాల్లో లైంగిక సంబంధాలు ఎలా పెట్టుకున్నారంటే, పురుషుడితో పురుషుడు, స్త్రీతో స్త్రీ. అది ఇంకా వాణిజ్యమైన పని, దేవుడు ధర్మానికే విరుద్ధమైన పని అది. అలాంటి సంబంధాలు పెట్టుకుంటే దేవుడు ఈసారి నీళ్లు పోసి చంపలేదు, అగ్గిపోసి చంపేశాడు వాళ్ళని. అది ఇంకా దేవుడికి కోపం తీసుకొచ్చింది. అది పూర్తిగా ధర్మ విరుద్ధమైన పని. అగ్ని గంధకాలను ఆకాశం మీద నుంచి కురిపించి, ఆ లోతు దినాల్లో సొదొమ గొమొర్రా అనే ఒక జంట నగరాలు ఉన్నాయి, వాటి మీద ఆకాశం నుండి అగ్ని పంపించి కాల్చి పాడేశారండి. అక్కడ ఈ లైంగిక కోరికలు ఎలా తీర్చుకుంటున్నారు. వ్యభిచారం గురించి ఎంత వివరంగా ఉంటుందో మనకి బైబిల్. నరహత్య గురించి ఎంత వివరంగా ఉంటుంది. తర్వాత ఆజ్ఞ ఏంటి? దొంగతనాలు చేయకూడదు. దొంగతనాలు చేయకూడదు. దొంగతనము
చేయడం, అబద్ధాలు ఆడటం మనిషికి బాల్యం నుంచి సహజంగా వచ్చేస్తాయి. కాబట్టి దొంగతనాలు చేయకూడదు. 9వ ఆజ్ఞ ఏంటంటే అబద్ధం చెప్పకూడదు. 10వ ఆజ్ఞ ఏంటంటే నీ పొరుగు వారిది ఏది ఆశించకూడదు. ఇది మన హద్దులు. ఈ హద్దులు మీరి మనం ఏమి కొంచెం ముందుకెళ్తే ప్రియులారా, ఈ హద్దులు మీరి తీర్పులో నిలబడాలి. తీర్పు అనేది ఉంది, బైబిల్ చెప్తుంది. ప్రతి మనిషికి తీర్పు జరుగుతుంది. ఈ దేహంతో నువ్వు మంచి చేసినా చెడ్డ చేసినా దాని ప్రతిఫలం తప్పకుండా పొందవలసిందే. ఒకవేళ నీకు భూమి మీద కొన్నిసార్లు తీర్పు రావచ్చు, కొంతమందికి ముందు నడుస్తుంది, కొంతమందికి తీర్పు. కానీ చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ తీర్పులో ఉంటారు. ఇదే మన హద్దులు, 10 ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలట హృదయపూర్వకంగా గైకొనాలట. ఏ ఆజ్ఞ భారమైంది కాదట, బైబిల్ చెప్తుంది. ఆయన ఆజ్ఞలను గైకొనడమే ఆయన ప్రేమించడం అంట. ఆయన ఆజ్ఞలు ఒక్కటి కూడా తప్పిపోతే అన్ని ఆజ్ఞలు తప్పిపోయినట్టేనట, బైబిల్ చెప్తుంది. ఒకటి తప్పిపోయినా అన్ని తప్పిపోయినట్టే. చివరిగా దేవుడు యేసుక్రీస్తును మూలరాయిగా పెట్టి ఆ తర్వాత అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద కడుతున్నాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. అదే మనం చదివాం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. ఇప్పుడు చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 2:20. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. మనకి చాలా ముఖ్యమైన 10 ఆజ్ఞలు. అవి మనం ఎంత హద్దుల్లో ఉండాలో అవి తెలియజేస్తున్నాయి. తర్వాత అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీదే సంఘం కట్టపడాలి. ప్రియులారా, పాత నిబంధనలో ఉన్న పుస్తకాలన్నీ ప్రవక్తలు రాశారు. మొత్తం 39 పుస్తకాలు పాత నిబంధనలో. మోషే అనే ప్రవక్త దగ్గర నుండి మలాకి అనే ప్రవక్త వరకు వాళ్ళందరూ ప్రవక్తలు రాసిన పుస్తకాలు. అదే పాత నిబంధన. కొత్త నిబంధన అంతా అపోస్తుల చేత రాయించాడు దేవుడు. మత్తయి దగ్గర నుంచి యోహాను వరకు, మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం అది యోహాను చేత రాయించాడు, ఆది అపోస్తుడైన యోహాను చేత. ఆది అపోస్తులలో ఉన్నవారు కొద్దిమంది రాశారు. తర్వాత అపోస్తులుగా దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళ చేత కొన్ని పుస్తకాలు రాయించారు. ఆది అపోస్తులే అపోస్తులు కాదు, తర్వాత కూడా అపోస్తులు ప్రతి తరంలో దేవుడు లేపాడు. ఒక్కొక్క తరంలో ఒక్కొక్కరిని అపోస్తులుగా దేవుడు లేపుతాడు. వాళ్ళే ముఖ్యమైనటువంటి సిద్ధాంతాల్ని అనే పునాది వేస్తారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఈ అపోస్తుల పుస్తకాలు 27 పుస్తకాలు ఉంటాయి. ఇందులో ఆది అపోస్తుడు కాకపోయినా తర్వాత అపోస్తులుగా ఏర్పాటు చేయబడిన పౌలు మహాశయుడే 14 పుస్తకాలు రాశాడండి. అంటే కొత్త నిబంధనలు 27 పుస్తకాలు, 14 పుస్తకాలు పౌలు గారే రాసేశారు. ప్రతి పుస్తకం మీద ఉంటుంది కదా పౌలు గారు రాసిన పుస్తకం. ప్రియులరా, వాళ్ళని దేవుడు తన సాధనాలుగా పెట్టుకుని అపోస్తుల్ని ప్రవక్తల్ని ఈ బైబిల్ రాయించాడు. ఈ 66 పుస్తకాలు చదవాలి, 66 పుస్తకాలు వినాలి. ఒక డినామినేషన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కొత్త నిబంధన వద్దంటారు. ఒక డినామినేషన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పాత నిబంధన వద్దంటారు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని ఉన్నారు. మన ఆంధ్ర రాష్ట్రం అంతా బాగా వ్యాపించేసినాయి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సంఘాలు. వాళ్ళు కొత్త నిబంధనే తప్ప పాత నిబంధనే లేదని చెప్పేస్తారు. ప్రవక్తలు ఉన్నారు, అపోస్తులు ఉన్నారు. ఇద్దరు చెప్పేది ప్రియులరా మనం తీసుకోవాలి. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాదిలోనే సంఘాన్ని కట్టాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా.
చూడండి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకి ఏం చెప్తున్నారు. మొదటి పత్రిక మనం ఎఫెసీలో చదివాం, ఇక్కడ కొరింథీ పత్రికలో చదువుతాం. 3:10 దేవుడు నాకు అనుగ్రహించిన, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:10 దే- చదవండి. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని. అది నాకు దేవుడు అనుగ్రహించిన కృప అది, లేకపోతే నాకేం తెలుసు వేయడానికి. ఆయన కృపతో నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేశాను. ఆ పునాది మీద మరొకడు దాని మీద కడుతున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కడుతున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలి. పునాది మీదే కట్టాలటండి. మనం పునాది మీద కడుతున్నామా లేదా అని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రోజున పాస్టర్ గారు వాక్యాన్ని దాటి వెళ్ళిపోతున్నారండి. వాక్యం దాటి వెళ్ళిపోతున్నారు. పునాది మీదే కట్టాలి, జాగ్రత్తగా చూసుకోవాలంటున్నారు పౌలు గారు. నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాదేశాను, మరి ఒకడు దాని మీద కడుతున్నాడు. కట్టే ప్రతివాడు దాని మీద ఎలా కడుతున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలి. బైబిల్లో విగ్రహారాధన చేయొద్దని అంత ఖచ్చితంగా చెప్తే విగ్రహారాధన చేయించడం ఏంటి? ఆర్సేమ్ వాళ్ళు విగ్రహారాధన చేయించారండి. మరియమ్మ విగ్రహం, ఇది మరియమ్మకి ప్రార్థన చేయడం అనేది బైబిల్లో లేదు. పునాది లేదు, అక్కడ పునాదే లేదు. ఎక్కడ ఏ పుస్తకంలో కూడా మరియమ్మ గురించి ప్రార్థన చేయమని ఉండదు. కానీ మరియమ్మ ప్రార్థన చేస్తారు. దేవుడిని ఆ మరియమ్మేమో మన కోసం దేవుడికి చెప్తాదంటారు. నేను ఒకసారి ట్రైన్లో వెళ్తున్నాను, నా ముందే ఆర్సీఎం ఒక సిస్టర్ మనసుమాట ఆవిడ కూర్చుని ఉంది. నేను పలకరించి అడిగాను, మీరు ఎందుకు మరియమ్మకు ప్రార్థన చేస్తారు? బైబిల్లో రాయలేదు కదా, ప్రవక్తలు రాయలేదు, అపోస్తులు రాయలేదు. యేసు ప్రభు గురించి ప్రవక్తలంతా రాశారు, అపోస్తులు ఇంకా సవివరంగా రాశారు ఆయన గురించి. మరియమ్మ గురించి ఏ ప్రవక్త చెప్పలేదు. కన్యక గర్భవతి కుమారుని కంటాడని యెషయా ప్రవక్త చెప్పాడు తప్ప ఇంకేం చెప్పాడు? ఆవిడికి ప్రార్థన చేయమని ఏం చెప్పలేదు కదా. కొత్త నిబంధనలో కూడా మరియమ్మకు ప్రార్థన చేయమని ఎక్కడ లేదు కదా. ఆవిడ అంటుంది, యేసు ప్రభువుకు ద్రాక్షరసం, కానా పెండ్లిలో ద్రాక్షరసం అయిపోతే అది యేసు ప్రభువుకు ఆవిడే చెప్పింది అంటున్నారు. బైబిల్లో అలా లేదు. యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చదివితే కానా పెళ్ళిలో ఏం జరిగిందంటే యేసు ప్రభువును శిష్యులతో ఆహ్వానించారు ఆ పెళ్ళికి. అది యేసు ప్రభు వారు అంటే మరియమ్మ బంధువులు పెళ్ళి మాట అండి. మరియమ్మ కూడా అందుకే అక్కడ ఉంది. యూదుల యొక్క మర్యాద ఏంటంటే వచ్చినప్పుడు రాగానే ద్రాక్షారసం ఇస్తారు. మనం ఎవరైనా అతిథులు వస్తే టీ కాఫీలు లేకపోతే వేరే జ్యూసులు అయినా ఇస్తాం కదా, అదే వాళ్ళ మర్యాద కూడా. ద్రాక్షారసం ఇస్తారు. అది అయిపోయింది. అది చెప్తుంది ద్రాక్షారసం లేదు అని. అమ్మ నా టైం ఇంకా రాలేదన్నారు. నాతో నీకేం పని అన్నారు. నా టైం ఇంకా రాలేదన్నారు. అంటే ఇంకా తీసుకోవడానికి ఆయన ఇంకా టైం ఉందేమో అని పని వారికి చెప్పింది. ఆయన ఏం అడిగితే అది ఇవ్వండి, ద్రాక్షారసం లేదు కదా, అందుకే ఆయన ఏం అడిగితే అది ఇవ్వండి అని చెప్పి వెళ్ళిపోయింది. అక్కడ పరిచారకులు వండే వాళ్ళకి చెప్పింది అంతే, వడ్డించేవారికి. ఆయన ఇంకేమన్నా అడిగితే ఇవ్వండి. అంతేకాని మీరు ఎలాగైనా ఈ పెళ్లిలో ద్రాక్షారసం అయిపోయింది మీరు చేయాలని ఆవిడ ఏం చెప్పడానికి ఆయన అప్పుడు ఏమీ చేయలేదట. అదే మొదటి సూచక్రియ అట. మరి ఎలా చెప్తారు ద్రాక్షారసం చేయమని? అందుకనే 10వ వచనంలో ఏమని రాశారు చూడండి అక్కడ. ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయును. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షరసం ఉంచుకుని ఉన్నావని అతనితో చెప్పాను. 11 గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియ మొదట చేసిన సూచక్రియ. మరి ఎలా చెప్తుంది ఆవిడ? అదంతా అంటే వాళ్ళు అలా కల్పించుకున్నారు అంతే.
కల్పించుకుని మానవ పద్ధతుల్లో దేవుణ్ణి ఆరాధించేస్తున్నారు. మనుషులండి కొన్ని పద్ధతులు కల్పించేసుకుని వాళ్ళు బోధలు చేసేస్తున్నారు. దీన్నే పరిసయ్యుల బోధ అంటారు. అందుకే యేసుప్రభు సద్దూకయ్యుల విషయంలో, పరిసయ్యుల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. సద్దూకయ్యులు అనే వాళ్ళు వాక్యాన్ని తీసేస్తారు, పరిసయ్యులు అనే వాళ్ళు ఎగస్ట్రా కలిపేస్తారట. వీళ్ళేమో ఎగస్ట్రా కలుపుతుంటారు వాక్యాలతో ఇంకొక వాళ్ళ పద్ధతులు కొన్ని కలిపేస్తారట. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఉంది. మీరు మానవ పద్ధతులను కలిపి వీటిని దేవోక్తుల్లాగా పాటిస్తున్నారని గద్దించారు యేసుప్రభు పరిసయ్యులను. సద్దూకయ్యులు అసలు పునరుద్ధానమే తీసి పడేశారట. వాళ్ళు ఇంక పునరుద్ధానం లేదని. పునరుద్ధానం లేకపోతే మన నిరీక్షణ ఇంక శూన్యమే కదా, సున్నాయే కదా. ఇంకా విశ్వాసంలో ఏముంది? హెబ్రీ పత్రిక 11:1 పౌలు చెప్పాడు, విశ్వాసంలో నిరీక్షణ ఉంది. జరిగిపోయింది నమ్మటం కాదు, జరుగుతున్నది నమ్మటం కాదు, జరగబోయేది కూడా నమ్మాలి. అదే నిరీక్షణ. జరగబోయే దానికోసం కనిపెట్టాలి. జరగబోయేదేంటి? యేసుప్రభు రెండోసారి వస్తారు, దానికోసం కనిపెట్టాలి. మనలో ఒక కొత్త ఆకాశం, కొత్త భూమి మీదకి తీసుకెళ్ళిపోతారు, దానికోసం మనం కనిపెట్టాలి. మన మట్టి శరీరాన్ని దేవుడు మహిమ శరీరాలుగా చేస్తారు. ఈ ప్రకృతి శరీరాన్ని ఆత్మ సంబంధమైన శరీరంగా చేస్తారు. ఈ క్షయమైపోయే శరీరాన్ని అక్షయమైన శరీరంగా చేసేస్తారు. ఈ బలహీనమైన శరీరాన్ని ఒక బలమైన శరీరంగా చేసేస్తారు. ఇదే మన నిరీక్షణ, ఇదే మన పునరుద్ధానం. ఈ పునరుద్ధాన బలం కోసం లాభమైనవి కూడా నష్టంగా ఎంచుకున్నాడట పౌలు. పునరుద్ధాన బలం కోసం పునరుద్ధానమే లేదని తీసి పడేశారు సద్దూకయ్యులు. ఇప్పుడు కూడా ఇలాంటి సద్దూకయ్యులు, పరిసయ్యులు ఉన్నారు. కొన్నేమో వాక్యాలోంచి తీసేస్తారు వాళ్ళు, అది సద్దూకయ్యుల బోధ. వాక్యంలో ఎగస్ట్రాలు కలుపుతారు, ఇది పరిసయ్యుల బోధ. ప్రియులారా, మనం ఒక పొల్లు కలపకూడదు. అందుకనే పౌలు మహాశయుడు అంటున్నాడు, దేవుడు కృప నా చేత పునాది వేయించాడు. దేవుడు నేర్పరైన శిల్పకారునిలాగా పునాది వేశాను. ఎలా కడుతున్నారో చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. ఈ రోజున అలా జాగ్రత్తగా చూసుకోవడం లేదు. ఎవరికి ఎలాగా తోస్తే అలాగ సంఘాలు కట్టేస్తున్నారు. ఒక రోజున తీర్పులో నిలబడాలి. దీనికోసం ఒక్క పొల్లు తీస్తేనట తీర్పులో పెడతాడట దేవుడు. ఒక పొల్లు కలిపినా కూడా. అందుకని ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో చూడండి, బైబిల్ అంతా ముగించాక దేవుడు ఏమని రాయించారో. ప్రకటన 22:18, 19. ఈ గ్రంథం అందున ప్రవచన వాక్యాన్ని వినే ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చేదేమనగా, ఎవడైనా వీటిలో మరి ఏదైనా కలిపితే ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వారికి కలుగు చేస్తాడు. 19, ఎవడైనా ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యాలు ఏదైనా తీసేస్తే దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన వృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోని వారికి పాలు లేకుండా చేసేస్తాడు. కలపకూడదు, తీయకూడదు. అపోస్తులు ఎలా పునాది వేశారో ఆ పునాది మీదే కట్టాలంతే. ప్రవక్తలు, అపోస్తులు 66 పుస్తకాలు కరెక్ట్గా చదవాలి, ధ్యానించాలి, పరిశోధించాలి, పరీక్షించాలి. ఆ ప్రకారంగానే కట్టాలి. జాగ్రత్తగా చూసుకోమన్నారు. ఏమండి, పునాదండి, ఇంటికి సరిహద్దులు అయిపోయిన తర్వాత పునాదే ముఖ్యం. పునాది లేకుండా బిల్డింగ్ కట్టేశారనుకోండి, అప్పుడు ఆ ఇల్లు ఏమవుతుంది? గాలి వేస్తే పడిపోతుంది. పునాది లేదు కదా కింద. పెద్ద వరదలు లాంటివి వచ్చేసినాయి కానీ పడిపోతుంది. మూడోది, వర్షం వచ్చినా పడిపోతుంది. వర్షము, గాలి, తర్వాత వరద, ఈ 3 ఇంటికి శత్రువులండి. ఇల్లు కట్టేటప్పుడు పునాది సరిగ్గా లేకపోతే ఏదో టైంలో వస్తుంది బలమైన గాలి. ఇప్పుడు వచ్చే గాలి వస్తే పర్వాలేదు, బలంగా ఇచ్చే గాలి వచ్చిందంటే పడిపోతుంది.
వాన వస్తుంది ఒకసారి, మామూలుగా వచ్చే వర్షం కాదు, కొన్నిసార్లు ప్రచండమైన వర్షం వస్తుంది. ఒక 40-10 ఒక 2-3 వారాలు ఆగకుండా కురిసింది అనుకోండి, ఇల్లు కలిపోతుంది, పునాది లేకపోతాయి. ఒక్కోసారి వరద వస్తుంది. వరద అంటే నదులు పొంగి కాలువలు పొంగి వచ్చేస్తాయి కదా, ఊరి మీద పడిపోతాయి నీళ్ళు. అప్పుడు ఇలాంటి పునాది లేని ఇళ్ళు అన్నీ పడిపోతాయండి. పునాది లేని ఇళ్ళు అన్నీ పడిపోతాయి. అందుకని ఇంటికి చాలా ముఖ్యమైనది పునాదే. పునాదేసి కట్టేవాడు బుద్ధిమంతుడట, పునాది లేకుండా కట్టేవాడు బుద్ధి లేనివాడట. యేసు ప్రభు చెప్పారు చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు. బండతో పునాదేసి దాని మీద ఇల్లు కట్టాడని. అది దేవుడు మాటల ప్రకారంగా కడితే అది పునాదితో కట్టినట్టట. వాన కురుస్తుందట, వరదలు వస్తాయి, గాలి ఇసురుతుంది, ఆ ఇంటిని కొడతాయి, కానీ దాని పునాది బండ మీద వేయబడింది కనుక అది పడలేదు. 26వ వచనం. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలియుండును. దేవుడి మాటల ప్రకారంగా కట్టకుండా తన సొంత ఉద్దేశాలతో, తన సొంత జ్ఞానంతో, తన స్వబుద్ధితో, స్వనీతితో, తన మనసుకి ఎలా తోస్తే అలా కట్టేసాడు అనుకోండి, వాడు పునాదేయకుండా ఇల్లు కట్టిన బుద్ధి లేనోడితో సమానం. వరద వస్తుంది, గాలి వేస్తుంది, వాన వస్తుంది, అప్పుడు ఆ ఇల్లు కూలిపోతుంది. దాని కొరకు పడిన పాటంతా, దాని పాటు గొప్పదని రాయాలి. ఎంత ఘోరమైన నష్టం అన్నమాట అండి అది. కింద పునాది వేయకపోతే పైన ఎంత కట్టినా అది అంత కూలిపోతే ఎంత ఘోర నష్టం అండి అది. ఎంత అవుతుంది? పైన కట్టే కట్టడాలన్నిటికీ కింద పునాదికి ఎంత అయిపోతుంది? పైన ఒక 50 లక్షలు లేకపోతే 100 లక్షలు వేసి కట్టేశాడు అనుకోండి, కింద ఎంత ఉంటుంది పునాది? అది మహా అంటే 10 లక్షలు అవుతుందేమో పునాది. ఈ 10 లక్షల పునాది కోసం సరిగ్గా కట్టుకోకపోతే 100 లక్షలతో పైన బిల్డింగ్ అంతా కూలిపోయినట్టు. ఎంత నష్టం అది. అందుకే చూసుకుని చాలా జాగ్రత్తగా కట్టుకోవాలి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. అపోస్తులు వేసిన పునాది మీద మీరు కట్టబడుతున్నారు. ఎఫెసీ సంఘమా, కొరింథీ సంఘానికి కూడా అదే చెప్తున్నాడు. నేను దేవుడు కృప చొప్పున నేర్పరైన శిల్పకారుని వలె పునాదేశాను, దాని మీద కడుతున్నారు. కట్టేవాడు ఎలా కడుతున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా. క్రైస్తవ జీవితానికండి మొట్టమొదటి పునాది రాయి ఏంటో తెలుసా? మారు మనసు అండి. ఒక వ్యక్తి మనసును మార్చుకోకపోయాడు అనుకోండి, అతడు దేవుడి సన్నిధికి ఎన్నాళ్ళు వచ్చినా సరే దేవుడు రాజ్యం వెళ్ళడు. ఎన్ని సంవత్సరాలు వచ్చినా, వాడు ఎంత భక్తి చేసినా మారు మనసు లేకపోతే, అంటే మన మనస్సుని దేవుడి వైపుకి తిప్పాలి. అది మారు మనసు అంటే. మన మనసు భూ సంబంధమైన వాటి మీద, శరీర సంబంధమైన వాటి మీద ఉంటుంది మన మనసు. ప్రతి మనిషి మనసు శరీర విషయాల మీద, భూ సంబంధమైన వాటి మీద పెడతాడు మనసుని. ఆ మనసును దేవుడి వైపుకి తిప్పాలి. ఇక శరీర విషయాల మీద మనసు పెట్టకూడదు, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు. అలా తిప్పుకోవాలి అది మనసుని. అలా తిప్పలేదనుకోండి, వాడు ఎన్నాళ్ళు చర్చికి వచ్చినా ప్రయోజనం లేదు. అందుకనే ఆది అపోస్తులు మొట్టమొదటిగా చెప్పారు, అయ్యలారా మేమేం చేయాలి? యేసుప్రభుని నమ్ముకో ఉంటాం, దైవ కుమారుడని మేము నమ్ముతున్నాం, మా కోసం సిలువేయబడ్డాడని నమ్ముతున్నాం, ఆయన మా పాపానికి ప్రాయశ్చిత్తం చేశాడని నమ్ముతున్నాం, మేము ఏం చేయాలి అయ్యలారా అని అడిగారు అపోస్తుల్ని. చూడండి, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం
37వ వచనం. వారు ఈ మాట విని యేసు ప్రభు వారి గురించి చెప్తున్న మాటలు పేతురు గారు ఆయనతో పాటు మిగిలిన అపోస్తలులు నిలబడి చెప్తుంటే ఆ మాటలు వినట యూదులు హృదయంలో నొచ్చుకున్నారట. అంటే ఒక్కొక్క మాట వాళ్ళ గుండెల్లో పడుతున్నట్టు అయింది. తప్పు మనం చేయడం ఏంటి, దేవుడు తన కుమారుడు పంపించి ఆ శిక్ష ఆయన మీద వేయటం ఏంటి? ఎంత ఎంత ఘోరం ఇది అని నొచ్చుకుపోయిందట వాళ్ళ హృదయం, గుచ్చుకుపోయినాయట ఆ మాటలు. అందుకని అన్నారు, సహోదరులారా మేమేం చెయ్యాలి అని పేతుర్ని కడమ పోస్తుని అడిగారు. అప్పుడు పేతురు గారు ఏమన్నారు, మీరు మారు మనసు పొందాలి. ముందు ప్రతి వ్యక్తి దేవుడి దగ్గరికి రావాలి అంటే మనసే మార్చుకోవాలి. మనసు ఎలా మారుతుందండి, మనసు ఎలా మారుతుంది అని ప్రశ్నించే వికట ప్రశ్నలు వేసేవాళ్ళు ఉంటారు ఒక్కొక్కరు. మన మనసు ఎటు దేవుడి వైపు తిప్పుకోవాలని అది నీ చేతుల్లోనే ఉంది. భూ సంబంధమై వాటి మీద పెట్టుకోవాలన్నా నీ చేతుల్లోనే ఉంది. అందుకని మనసు నేను మారుతాను అనలేదు, మనసు మీరే మార్చుకోవాలి, మీరే మారు మనసు పొందాలి. భూ సంబంధమైన వాటి మీదకే మన మనసు వెళ్ళకూడదు. భూ సంబంధమైన వాటి మీద మన మనసు వెళ్తే ఇంకా దేవుడి విషయాల్ని మనము ప్రియులర్ పక్కన పెట్టేస్తాం. అందుకే కొలసీ పత్రికలో ఏమని ఉందో చూడండి, 3వ అధ్యాయం కొలసీ పత్రిక 2వ వచనం. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకూడదు. పైనున్న ఆ దేవుడి మీద పెట్టుకోవాలి మీ మనస్సు, అస్సలు భూ సంబంధమైన వాటి మీద పెట్టకూడదు అని చెప్పేశాడు ఆయన పౌలు గారు కొలసీ సంఘంతో. మీరు కొన్నిసార్లు భూ సంబంధమైన విషయాల మీదకి వెళ్తుంది మనస్సు, భూ సంబంధమైన వాటి మీద అసలు మనసు పెట్టకూడదు. లోకానికి మనం వేరైపోవాలి అంతే. అందుకనే సంఘం అనే మాట, తెలుగులో రాసిన సంఘం అనే మాట గ్రీకులో ఎక్లీషియా అనే ఒక పదంలోంచి దీన్ని రాశారండి. కొత్త నిబంధన అంతా గ్రీకులో రాయబడింది. ఆ గ్రీకులో ఒక పదం ఏంటంటే ఎక్లీషియా, అంటే సంఘం అని తెలుగులో రాశారు, కానీ లోకం నుంచి వేరైపోయిన వాళ్ళు అంతే. ఇంకా లోకానికి మనకి ఏం సంబంధం ఉండకూడదు అసలు. లోకానికి మనము లోకానికి సిలువేసుకోవాలట. చూడండి గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 6:14. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. పౌలు గారు అంటున్నారు గలతీ సంఘానికి, నాకు సిలువనందు తప్ప ఇంక వేరే అతిశయం లేదు, అది ఉంటే అది దూరం అవ్వాలి కాక. సిలువే కదా మన విమోచనకి కారణం. మనము ఏం చేయాలని రాశారు ఆ తర్వాత వచనం చూడండి. కొత్త సృష్టి పొందుటయే గాని కాదండి, 14లోనే దాని వలన నాకు లోకానికి నేను సిలువేసుకున్నాను. లోకం దృష్టిలో మనం చచ్చిపోయిన వాళ్ళకి ఉండాలి, అది సిలువ అంటే. లోకం దృష్టిలో వీళ్ళు చచ్చిపోయిన వాళ్ళు రా, వీళ్ళు ఇంక ఈ లోక సంబంధమైన ఏమి ఉండవు వీళ్ళకని, వీళ్ళు చచ్చిపోయిన వాళ్ళతో సమానం అనుకోవాలన్నమాట. లోకానికి మనం సిలువేయబడాలి, మనము లోకానికి సిలువేయబడాలి. లోకం మనకి అదొక చచ్చిపోయింది, ఇంకా పాపం చేసి అందరూ చచ్చిపోయారు. దేవుడు మనల్ని కనికరించి ముట్టి బతికించినట్టు వాళ్ళని బతికించాలని ప్రార్థన చేయాలి తప్ప, లోకం అంటే అదొక చచ్చిపోయిన లోకం. అందుకే మృతుల్లోండి మీరు లేచిపోవాలి అన్నారు ఎఫెసీ సంఘానికి. చూడండి ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కో, మృతుల్లోండి లే, ఏ క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు. నువ్వు మృతుల్లోంచి బయటికి రా. లోకం అంటే ఒక చచ్చిపోయిన వాళ్ళతో సమానం. పాపం చేసి అపరాధాలు చేసి చచ్చిపోయారు వాళ్ళు.
అక్కడే ఎఫెసీ పత్రిక చూడండి 2:1. అపరాధాల చేత పాపాల చేత మీరు చచ్చి ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తులో బతికించాడు. లోకం అంతా ఇప్పుడు ఏం చేస్తుంది? పాపం పనులు చేస్తుంది. అందుకే వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళతో సమానం. ఆ లోకంతో మనం అసలు కలవకూడదు, ప్రత్యేకంగా ఉండాలి. అది సంఘం అంటే. అసలు ఆ భూ సంబంధమైన వాటి మీదకి మన మనసు వెళ్ళనివ్వకూడదండి. కొంతమంది ఏదో ఆదివారం చర్చికి వస్తారు, ఆ కాసేపే ఆ 2 గంటలే, అప్పుడు కూడా మనసు దేవుడి మీద పెట్టరండి. ఏదో కళ్ళు మూసుకోవాలని ప్రార్థనలో కళ్ళు మూసుకోమంటే మూసుకుంటారు. ఆరాధించేటప్పుడు ఏదో నుంచోబెట్టారు కదా, నుంచుంటారు. నోరిప్పి స్తుతించడం, మోకాలేసి హృదయపూర్వకంగా ప్రార్థన కూడా చేయరు. ఏదో కళ్ళు మూసుకోమన్నారు, మూసుకోవడం అంతే. అలాగే ఉంటున్నారు చాలామంది క్రైస్తవులు, మారు మనసు లేని క్రైస్తవులు. మారు మనసు లేని క్రైస్తవులకండి ప్రార్థన చేయాలని ఉండదు, ఆరాధన చేయాలని ఉండదు. శిలారాళ్ళలాగా నిలబడమే తప్ప నోరిప్పి అస్సలు దేవుడికి ఒక స్తుతి స్తోత్రం చేయరు. ప్రార్థన చేసుకోరు హృదయపూర్వకంగా. వాళ్ళు ఎందుకంటే మారు మనసు పొందలేదు. ఇంకా వాళ్ళకి భూ సంబంధమైన మధ్య మనసు ఉంది. ఏదో బాడీ ఇక్కడ ప్రజెంట్ అవుతుంది, మనసు అంతా లోకంలో తిరుగుతూ ఉంటుంది. అది చూడండి, రోమా సంఘానికి కూడా పౌలు అంటున్నారు, మీ మనసు శరీర విషయాల మీద పెడుతున్నారన్నారు. రోమా సంఘానికి 8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతో. నువ్వు ఇంకా శరీరానుసారంగా ఉన్నావు, అందుకే ఎక్కువ శరీర విషయాల మీద మనసు ఎడుతున్నావు. రోమా సంఘమా, నీ మనసు శరీర విషయాల మీదకి వెళ్ళకూడదు, ఇటు భూ సంబంధమైన వాటి మీదకి వెళ్ళకూడదు. నీ మనసంతా యేసు మీదే ఉండాలి. నీ రూపం నా కన్నులు నిండని, నీ సౌందర్యమే నా ఎదలో ఉండని. నీ రూపం నా కన్నులు నిండని, నీ సౌందర్యమే నా ఎదలో ఉండని. నీ స్వరమే చెవులలో మోగని, నీ స్వరమే చెవులలో మోగని. మీ ప్రభావమే నా దేహము తాకని, మీ ప్రభావమే నా దేహము తాకని. ప్రియా ప్రియా యేసయ్యా నీవే నాకు చాలయ్యా, ప్రియా ప్రియా యేసయ్యా నీవే నాకు చాలయ్యా. చాలయ్యా చాలయ్యా నీవే నాకు చాలయ్యా, నీవే నాకు చాలయ్యా. మన మనసండి శరీర విషయాల మీద, భూ సంబంధమైన విషయాల మీదకి అస్సలు వెళ్ళకుండా ఆ యేసు వైపుకి తిప్పుకుంటే అదే మారు మనసు. మీరు దైవ సన్నిధి పాటల బుక్కులు కొనుక్కోండి, నేను తేలేదు ఇప్పుడు. అందులో ఏ పాట అయినా మీకు యేసుని నేను ఎంత ప్రేమిస్తున్నానో మీకు అర్థమవుతుంది. దేవుడికి స్తోత్రం. నా పాటలన్నీ అలాగే ఉంటాయి. నా మనసు యేసు మీదకి తిరిగిపోయింది 42 సంవత్సరాల కిందట. హల్లెలూయా. అప్పటి నుంచి ఇంకా నేను ఆయన మీద పిచ్చి ప్రేమ నాకంతే. అందుకే మీరు ఏ పాటలైనా పాడడం రాకపోయినా చదివితే మీకు అర్థమవుతుంది నా ప్రేమ ఏంటో యేసు మీద. అది ఎలా వచ్చిందంటే మనసు మార్చేసుకున్నాను. ఇక భూ సంబంధమైన వాటి మీద, శరీర విషయాల మీద నా మనసు ఉన్నది ఎంతసేపు యేసు. అందుకని నేను అలా ఒంటరిగా అలా కూర్చుంటే నా నోటిని పాటలు వచ్చేస్తుంటాయి. మనసు కాసేపు అలా దేవుడి మీద పెట్టానంటే ఒక కొత్త పాట రాస్తాను నేను. హల్లెలూయా. ప్రియులారా, ఆ మనసు దేవుడి వైపుకి తిరిగిపోతే మీరు చాలా విచిత్రంగా కనిపిస్తారు మనుషులకి. ఓ ప్రత్యేకంగా కనిపిస్తారు. అందరు వేరు, ఇతను ఏర్రా అంటారు అందరు. మా బంధువుల్లోని మా మేనత్తలు నాకు 3, మా బంధువులు ఎవరు మారలేదండి. మీకు నేను ఎక్కడికైనా
కొత్త ప్లేసులకి వెళ్తే సాక్ష్యం చెప్తాను, మీకు చెప్పలేదు. నేను ఒక అన్యుల ఇంట్లోంచి మారాను. నేను 20 సంవత్సరాల వయసులో ఒక టీచర్ గారు సువార్త చెప్తే మా బంధువులు దానికి అంగీకరించలేదు. ఇది తక్కువ కులస్తులు మాత్రం ఇందులోకి వెళ్ళకూడదన్నారు. అప్పుడు మా అమ్మ మొట్టమొదటిగా నమ్ముకుంది, తర్వాత నేను, నాకు 2 తమ్ముళ్ళు 2 చెల్లుళ్ళు, అందరినీ నేను దేవుళ్ళకి తిప్పేశాను, మా తమ్ముళ్ళని చెల్లుల్ని. హల్లెలూయా. మేము 6 కట్టుబాట్లతో ఒక రోజున ఇంట్లోంచి బయటకు వచ్చేసాం. ఎందుకంటే మా అమ్మని చంపేస్తే ఇంకెళ్ళి వదిలేస్తారని మా అమ్మని చంపడానికి మా నాన్నగారు నిర్ణయించుకున్నప్పుడు ఇంట్లోంచి బయటకు వచ్చేవలసి వచ్చింది. 42 సంవత్సరాలైంది ఆనాటి నుండి ఈనాటి వరకు. ఇక ఏసే మా తండ్రి, ఏసే మా బంధువు, ఏసే మా స్నేహితుడు. వాళ్ళ కంటపడకుండా 20 సంవత్సరాలు దేవుడు కాపాడాడు కంటి పాపలాగా. తర్వాత ఆయన కాళ్ళ కంటపడిన తర్వాత మా మేనత్త అనేది నన్ను చూసి, ఏంటి చాలామంది క్రైస్తవం చూశాను కానీ నీలాగెవరు ఉండరు, నీకు ఇంత వైరాగ్యం ఏంటి అని అడిగింది. దేవుడికి స్తోత్రం. అన్యురాలే ఆవిడ. ఇంకా నీకేంటి ఇంత వైరాగ్యం వచ్చేసింది? ఉంటారు కదా క్రైస్తవులు, నేను చూశాను చాలామంది, సినిమాలు చూస్తారు, లోకం అంతా చూస్తారు కదా, లోకంలో ఉంటారు. మీరు పెళ్ళికి రారంటున్నారు, చావుకు రారని, ఇంక ఏమీ లేదంటున్నారేంటి? ఏమి లోకానికి మీరు సంబంధం లేకుండా జీవిస్తున్నారేంటి? ఇంత వైరాగ్యంలోకి ఎలా వచ్చేసావు నువ్వు? ఎంతమందిని మేము క్రైస్తవం చూస్తాం కదా, మా ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది. అలా చెప్పారు, అలా చెప్తుంది ఆవిడ. అవును, నువ్వు ఒక విచిత్రంగా కనపడతావు, పూర్తిగా మనసు మారిపోతాయి. అదే సరైన పునాది. అవసరమైతే చావడానికి సిద్ధపడతావు కానీ దేవుణ్ణి వదలవు. అదే సరైన పునాది. అగ్ని చూపించారు, అందులో వేసేస్తామని హననీయ మిషాయేల్ అజర్యాలకి. నువ్వు పెట్టిన బొమ్మకు మొక్కం. మా దేవుడు వాక్యం 2వ ఆజ్ఞ బొమ్మ మొక్కకూడదని. మేము నువ్వు మా అమ్మల్ని అగ్నిలో పాడేస్తే రక్షించడానికి మా దేవుడు సమర్థుడు. రక్షించకపోతే చస్తాం కానీ బొమ్మకు మాత్రం మొక్కం. మనసు మారిన వ్యక్తిని చావడానికన్నా సిద్ధపడతాడు తప్ప దేవుడికి విరోధం కాక పని చేయడండి. చావన చచ్చిపోతానంటాడు. అందుకే పౌలు మహాశయుడు అన్నాడు, ప్రాణార్పణంగా నేను యేసు కోసం పోయి పడుతున్నాను, చావడానికనే వెనక తీరని. ఇంకా కట్టుబట్టలతో ఇంట్లోంచి వచ్చేసామండి, యేసే కావాలనుకున్నాం. ఇంకంతే. 42 సంవత్సరాల నుంచి కంటి పాపలాగా మమ్మల్ని కాపాడుతున్నాడు. హల్లెలూయా. నేను యేసు ప్రేమను గురించి విని నాకు యేసు కావాలనుకున్నాను. నేను దేవుడికి స్తోత్రం. ప్రియులరా, యేసు తండ్రి ఎంత ప్రేమ గలవాడు, యేసే కూడా అంతే ప్రేమ గలవాడు. ఇక తండ్రి కుమారుడు ఒకేలాగా ఉంటారటండి. కొంచెం కుమారుడు తండ్రి కంటే ఎక్కువ కాదు, తండ్రి కుమారుడి కంటే కొంచెం తక్కువ కాదు, ఇద్దరు సమానం. అందుకే పిలుపు అడిగాడు, తండ్రిని చూపించమని. నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే, మళ్ళీ తండ్రిని చూపించమంటున్నావేంటి? ఇద్దరం ఒకటే కదా, ఇంక ఇంత కొంచెం కూడా తేడా ఉండం కదా. ఆ యేసు ప్రేమ, మరియా మార్తా లాజర్ని యేసు ఎంతో ప్రేమించాడని ఒక అమ్మగారు చెప్పినప్పుడు మా అమ్మ విని, మా అమ్మ మారడమే కదా, అది నాకు చెప్తే నేను మారిపోయాను. ఎందుకంటే ప్రేమించే వాళ్ళు లేరు ఆ టైంలో మమ్మల్ని. మా తండ్రికి కొన్ని దుర్వ్యసనాలు ఉన్నాయి, కుటుంబ బాధ్యత పట్టించుకోకపోతే. ఆ టైంలో మమ్మల్ని ప్రేమించే తండ్రి దూరంగా ఉంటే మాకు ఇంకా మేము ప్రేమించే వాళ్ళ కోసం తహతహలాడుతున్న టైంలో యేసు ప్రేమిస్తున్నాడనే మాట నన్ను బలంగా తాకేసింది. అందుకే యేసు కావాలి, నాకు యేసు కావాలనుకున్నాను. నీవు ప్రేమించినంతగా నన్నెవ్వరు ప్రేమించలేరు, నీవు ప్రేమించినంతగా నన్నెవ్వరు ప్రేమించలేరు, మీ ప్రేమే
శాశ్వతము, నీవు కావాలి నా దేవా, నీ ప్రేమే శాశ్వతము, నీవు కావాలి నా దేవా, నీవు కావాలి నా దేవా, నీవు కావాలి నా దేవా, నీవు లేని జీవితం శూన్యమేగా, నీవు కావాలి నా దేవా, నీవు కావాలి నా దేవా. నేను పెళ్లి చేసుకున్నప్పుడు నన్ను నా భార్యని గదిలో పెట్టారు. నేను నా భార్యకి నా సాక్ష్యం అంతా చెప్పాను, నేను ఎలా రక్షించబడ్డాను. చాలా టైం, చాలా ఓపికగా అయింది కూడా. ఆ తర్వాత చెప్పాను, నేను నా హృదయము యేసు ప్రభుకి యవ్వన కాలంలో ఇచ్చేసాను, ఇంక ఈ హృదయంలో ఎవరిని పెట్టుకోలేనని చెప్పేశాను. అంటే నిన్ను కూడా నా హృదయంలో పెట్టుకోలేను, దేవుని తప్ప. అంటే నేను భర్తగా ఉంటాను అంతే, కానీ నా హృదయంలో మాత్రం నేను పెట్టుకోనని చెప్పేశాను. ఆమె మీరు యవ్వన కాలంలో మీ హృదయం ఇచ్చారు, కానీ దేవుడికి నా హృదయం బాల్యంలోనే ఇచ్చేసాను అంతే. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే ఆవిడ పాస్టర్ గారు అమ్మాయి అండి, అందుకు సృష్టికర్తని బాల్యంలో తెలుసుకుంది, బాల్యంలోనే దేవుడిని తన హృదయంలో ప్రతిష్ఠించింది. నేను పాస్టర్ గారు అబ్బాయిని కాదు, నేను ఒక కార్ల మెకానిక్ ఫోర్మెన్. మా నాన్న అతను కొడుకుని నేను. మా ఇంట్లో ఫ్యామిలీలోనే ఎవరు క్రైస్తవులు కాదు, పుట్ట విగ్రహారాధకులు అలాంటి వాడిని. కాబట్టి నాకు 20 సంవత్సరాల వయసులో సువార్త అందింది. అందుకు నేను యవ్వన కాలంలో హృదయంలో ప్రతిష్ఠించుకున్నాను. అందుకనే నేను యేసు కంటే ఇంక ఎవ్వరికి నా జీవితంలో ప్రాముఖ్యత ఇవ్వను. హల్లెలూయా. నాకు అలాంటి భార్య దొరికింది కాబట్టి మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. కానీ పెళ్లి చేసుకుని నేను భార్య లేనట్టు నేను జీవిస్తాను, పెళ్లి చేసుకుంది నా భార్య, ఆమె భర్త లేనట్టు ఆవిడ జీవిస్తుంది. మేమిద్దరం కలిసి జీవించింది చాలా తక్కువ టైం అండి. ఇదిగో మా పాస్టర్ గారు ప్రకాశ్రావు గారికి తెలుసు. ఆయన సేవ చేయడానికి కొన్నాళ్ళు నా దగ్గర ట్రైనింగ్ అవ్వడమే కాదు, కొన్నాళ్ళు పరిచయం చేశాడు ఆయన. ఈ రామభద్రపురం నేనే పంపించాను ఇక్కడికి. దేవుడికి స్తోత్రం. నేను ఆ మనసు మారిన వ్యక్తిని ఇంకెవ్వరు ఏం చేయలేరు, ఇంకంతే. అతన్ని మార్చడం ఇంకెవ్వరు సాధ్యం అవుతుంది. దేవుణ్ణి ఒక్కసారి రుచి చూసేస్తే ఇక మనసంతా ఆయన మీద ఉంటుంది. అందుకే కొరింథీ సంఘానికి మీ మనసు శరీర విషయాల మీద వెళ్తుంది కాబట్టి శరీరానుసారమైన మనసు ఏమవుతుందో చెప్పారు చూడండి అక్కడ. రోమాపత్రిక 8:5 శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులేమో ఆత్మ విషయాల మీద మనసు ఉంచుతారు. శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనసే జీవం, సమాధానం. ఆత్మానుసారమైన విషయాల మీద మనసు పెట్టాలి తప్ప శరీర విషయాల మీదకి మనసు వెళ్ళకూడదు. భూ సంబంధమైన విషయాల మీదకి వెళ్ళకూడదు, పరలోకం మీదే మనసు పెట్టాలండి. మనం ఈ లోకంలో ఉన్న ఈ లోకానికి సంబంధించిన వాళ్ళం కాదు, మనం వేరే లోకానికి వెళ్ళిపోతాం. ఇక్కడ యాత్రికులం అంతే. మనం పరదేశులం, వేరే లోకానికి వెళ్ళిపోతున్నాం. అందుకని మీరు పైనున్న వాటి మీదే మనసు పెట్టండి అని ఆ కొలసీ పత్రిక 1:3 రాశారు. మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి. ఆ పైన ఎవరున్నారు? దేవుడు కుడి పార్శ్వాన యేసు ప్రభు ఉన్నారు. మీ భూ సంబంధమైన వాటి మీద అసలు మనసు పెట్టకండి అంటారు. భూ సంబంధులం కాదు, మనం పరలోక సంబంధం. మనం శరీరానుసారులం కాదు, ఆత్మానుసారులు. అందుకని ఆత్మ విషయంలో మీరు దీనులై ఉంటే ధన్యులు అన్నారు. శరీరానుసారులు గర్విష్ఠులుగా ఉంటారండి, ఆత్మానుసారులు దీనులుగా ఉంటారు, తగ్గించుకుని ఉంటారండి. ఆ తగ్గింపు అండి నేర్చుకుంటూ వచ్చేది కాదు, అది ఏమి యాక్షన్ కూడా కాదు. అది మనసు మారిపోతే నీకు ఆ తగ్గింపు నీ స్వభావంలోకి వచ్చేస్తుంది ఇంకంతే.
హల్లెలూయా. నీ స్వభావంలోకి వచ్చేస్తుంది ఇంకంతే. ఎంత తగ్గించుకుని ఎంత దీనంగానో ఇతరులతో మాట్లాడడం వచ్చేస్తుంది. ఇతరుల్ని ఎంత హెచ్చించి మాట్లాడతారో దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తగ్గింపు వచ్చేస్తుందండి. ప్రియులారా, ఈ రోజున చాలామంది క్రైస్తవులు సినిమా యాక్టర్లను మించిపోతున్నారండి. చర్చికి వస్తే ఎంత భక్తిగా నటించేస్తున్నారు, తర్వాత ఇంటికి వెళ్తే ఎన్ని భయంకరమైన పాడు పనులు చేస్తున్నారు. సినిమా యాక్టర్ల కంటే బాగా యాక్ట్ చేసేస్తున్నారు. పూర్తిగా లీనమైపోతున్నారు అందులో, యాక్టింగ్లో. అలాగే క్రైస్తవులు ఉండకూడదు. క్రైస్తవ జీవితానికి మొట్టమొదటి పునాది మారు మనసే. దేవుడికి స్తోత్రం. ఇంకా నేను ఆ పునాది సిద్ధాంతాలు ఇంకా చెప్పవలసినవి చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు సమయం కాదు. ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. ఎంతమంది వాక్యాలను స్వీకరిస్తున్నారు? ప్రైజ్ లార్డ్. అందరూ లేచి నిలబడండి. హృదయపూర్వకంగా మీ రెండు చేతులు జోడించుకుని దేవుడితో మీరే కొంతసేపు మాట్లాడండి. దేవుడు తన వాక్యంలోంచి మాట్లాడాడు. ఆయన వాక్య స్వరూపి. ఆయన వాక్యంతో మీతో మాట్లాడినప్పుడు మీరు తిరిగి కొంతసేపు ఆయనతో మాట్లాడాలి. ఎవరి కాళ్ళే కళ్ళు మూసుకుని చేతులు జోడించుకుని కొంచెం సేపు మాట్లాడండి. మనసంతా దేవుడి మీద నిబ్బరం చేయండి. మీ మనసు పూర్తిగా ఇప్పుడే దేవుడి మీద ఆనుకోండి. మనసంతా పెట్టి ఆనుకోండి దేవుడి మీద. ఇప్పుడే మీకు ఒక శాంతి, సమాధానం వచ్చేస్తుంది. ఇప్పుడే దేవుడు తన కార్యం చేయడం మొదలు పెడుతున్నాడు. దేవుడు ఎప్పుడో ఏదో చేస్తాడు అనుకోకండి. ఇప్పుడే ఏదో జరుగుతుంది మీ లోపల. ఏదో జరగబోతుంది. పూర్తిగా మనస్సు దేవుడి మీద నిబ్బరం చేయండి. మీ మనస్సంతా ఆయన మీద ఆంచండి. యేసుతో మాట్లాడు. నీ స్వరం వినాలని ఆయన ఆశపడుతున్నాడు. నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. నీ కన్నీళ్లు తుడుస్తాడు. నీ పరిస్థితిని మారుస్తాడు. ఎందుకు ప్రభువా నేను ఇంతగా నలిగిపోతున్నాను అని నీలో నువ్వు కృంగిపోతున్నావేమో. దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. హృదయపూర్వకంగా ఆయనతో మాట్లాడు. నీ వేదనంతా ఇప్పుడే తుడిచేయబడతాది. యేసు తన కౌగిలోకి నిన్ను తీసుకుంటాడు. ఆయన ఎద మీద నిన్ను ఆనించుకుంటాడు. ఆయన నిన్ను ముద్దు పెట్టుకుంటాడు. నిన్ను ఇంక ఎప్పుడు విడవడు. ఎవరైనా నిన్ను విడిచిపెడతారేమో కానీ యేసు నిన్ను విడవడు. యేసు నిన్ను విడవడు. ఏ సమస్యకి నువ్వు కృంగిపోకు. నీ వైపు యేసు చూస్తున్నాడు. నీ బాధను చూస్తున్నాడు. నీ వేదనను చూస్తున్నాడు. నీ దుఃఖాన్ని చూస్తున్నాడు.
అందరము చప్పట్లతో ఆయన కనపరుద్దాం. ఇంకా 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 ఆయనకి ఎన్ని చప్పట్లు కొట్టినా అవి చాలు ఆయన ఎంతో గణపరచాలి. రుమదల కరకర బలబదర కాలు వెరవదర కదరలో రేషప్రైక్లాకర విధారా ఓ రిగల పరవా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధనా ఆరాధనా పరమ తండ్రికి నా యేసు ప్రభునికి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా 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 స్తుతి ఆరాధనా. అందరము దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞులము అయి ఉండాలి. మనం మనసు మార్చుకుంటే దేవుడు ఎంత దగ్గర అయిపోతున్నాడో మనకి. మనం ఆయన వైపుకి తిరిగితే ఆయన మన వైపుకి పూర్తిగా తిరిగిపోతాడు. తండ్రిని విడిచి వెళ్ళిపోయిన చిన్న కుమారుడు బుద్ధి తెచ్చుకుని తండ్రి దగ్గరకు వస్తే తండ్రి మెడ మీద పడి ముద్దు పెట్టేసుకున్నాడు. అయ్యా నీకు వందనాలు, ఈ మంచి దినము కొరకు వందనాలు, ఈ మంచి రాత్రి కొరకు నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రి అయ్యా నీకు స్తోత్రాలు. నీ నామాన్ని మహిమపరచడానికి, ఘనపరచడానికి అయ్యా అల్పులమైన మాకు మీరిచ్చిన మంచి అవకాశము కొరకు నీకు స్తోత్రాలు. హల్లెలూయా. నిన్ను ఆరాధించి ప్రతి స్థలములోనికి వచ్చి ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసిన దేవుడు మా మధ్య మీరు ఉన్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. స్తోత్రాలు నాయనా, స్తోత్రాలు తండ్రి. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా కృతజ్ఞతలు నాయనా, అయ్యా కృతజ్ఞతలు. నీ అనాది సంకల్పంలో ఉన్నటువంటి ప్రేమదాస్ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, ఈ ప్రేమస్వరూపి మినిస్ట్రీని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. వందనాలు తండ్రి. ఈ రాత్రి ప్రభువా నీకు వందనాలు. అయ్యా మేమందరము కలిసి ఇక్కడ కూడుకోవడం, అయ్యా మా కుటుంబం అంతా కూడుకోవడం నీ అనాది సంకల్పమై ఉన్నదని మేము నమ్ముతున్నాం ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో అయ్యా నీకు వందనాలు. నీ ప్రజల మధ్య నీ దీన దాసుని నిలవబెట్టి మీరు మాట్లాడిన విధానం అంతటిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నిత్య జీవపు మాటలు కలిగిన దేవుడు నాయన. హల్లెలూయా. నీ మాటలు సత్యమైనవి, నీ మాటలు సమాధానమైనవి ప్రభువా. నీ మాటలు అయ్యా నీ బిడ్డల ప్రాణాలను తెప్పరిల్ల చేసేవి తండ్రి. నీ మాటలు నీ బిడ్డలమైన మమ్మల్ని బ్రతికించేవి ప్రభువా. నీకు స్తోత్రాలు. ఈ రాత్రి నీ దాసుని నిలవబెట్టి మీరు మాట్లాడిన విధానం అంతటిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పరమ తండ్రి నీ అపారమైన ప్రేమ కొరకు స్తోత్రాలు. మేమెవరూ నశించిపోకుండా నీ కుమారుడు, నీ జనతైక కుమారుని, ప్రేమ కుమారుని ఈ లోకమునకు పంపించినందుకు నీకు స్తోత్రాలు. నీ కుమారుని ద్వారా మీద మా పాప భారం, శాప భారం అంతా మోపి మాకు ఏ శిక్షావిధి లేకుండా చేసినందుకు నీకు స్తోత్రం. నీ కుమారుని ద్వారా నీ ప్రేమను వెల్లడి పరిచినందుకు నీకు స్తోత్రములు ప్రభువా.
స్తోత్రాలు నాయన. మేము అనాథులుగా ఉండకుండా నీ ఆత్మను మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు. ఈ పాపపు ఇష్టమైన లోకములో మీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. స్తోత్రాలు నాయన, స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో నీ ప్రేమను పొందుకున్న మేము అయ్యా, నీ ప్రేమకు మేము సాక్షులుగా ఉండునట్లు సహాయం చేయండి. మా మనస్సులు మారి నూతన పరచబడుట వలన ప్రభువా మేము మీకు సాక్షులుగా ఉండే కృపను అనుగ్రహించండి తండ్రి. ఈ రాత్రి వచ్చిన నీ బిడ్డలు నీ ప్రేమను ప్రభువా అయ్యా సమృద్ధిగా అనుభవించినట్లు సహాయం చేయండి. ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డ నీ ప్రేమకు సాక్షులుగా ఉండినట్లు సహాయం చేయండి ప్రభువా. మారు మనసుకు తగిన పనులు చేయనట్లు నీ బిడ్డలను మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డల మనస్సులను నీ తట్టు త్రిప్పమని ప్రార్థిస్తున్నాను. ఎవరి మనస్సు నీ మీద ఆనుకును వారి పూర్ణ శాంతి కలిగిన వానిగా చేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు ప్రభువా నీకు వందనాలు. ఇప్పుడే 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 ఈ క్షణములోనే నీ బిడ్డల హృదయాలు సంపూర్ణంగా నీ వైపు త్రిప్పబడును గాక అని ఆశీర్వదిస్తూ ఉన్నాను. హల్లెలూయా లరబ షకలరదలర బాబ. పరిశుద్ధాత్మ దేవ నీ బిడ్డల జీవితాల్లో మీరు కార్యమును జరిగించండి ప్రభువా, కార్యమును జరిగించండి ప్రభువా. తండ్రి నీకు స్తోత్రాలు నాయన. ఇప్పుడే ఇప్పుడే నీ బిడ్డల జీవితాల్లో నూతనమైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాను. నీ వాక్యం వెల్లడగుట తోడని మా ముఖములకు వెలుగు కలుగును అన్న వాక్య ప్రకారం ఇదిగో నీ బిడ్డల జీవితాలకు వెలుగు కలుగును గాక అని ప్రకటిస్తూ ఉన్నాను. ప్రభువా సహాయం చేయండి. ఈ రాత్రి కూడిక నీ బిడ్డల జీవితానికి ఆశీర్వాదకరముగా చేయండి, సాక్షార్థముగా చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఇక్కడ కూడిన ఎవరిని మీరు విడిచిపెట్టద్దు నాయన, అందరిని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సముఖంలో ఉన్నటువంటి పసిబిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు అందరిని పేరు పేరున ఆశీర్వదించండి. మైక్ ద్వారా నీ స్వరము బయలు వెళ్ళి ఉంటుండగా విన్న వారిని కూడా దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా. ఈ కూడికి ఏర్పాటు చేసిన నీ దీనదాసులను ఆశీర్వదించండి, కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ ప్రేమ స్వరూపి మినిస్ట్రీని బహుగా విస్తరింప చేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు. అనేక లక్షలాది ఆత్మలు నీ బిడ్డల ద్వారా పట్టబడు కృపను అనుగ్రహించండి. మినిస్ట్రీని బహుగా విస్తరింప చేయండి. తూర్పు పడమర ఉత్తర దక్షిణాలకు వ్యాపింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను అయ్యా. నీ దాసునికి కావలసిన జ్ఞాన వివేకములను సమృద్ధిగా అనుగ్రహించండి ప్రభువా. వారితో కలిసి పనిచేస్తున్న సేవకులు వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభువా. సంఘాన్ని దీవించండి ప్రభువా. నీ రాకడలో ఎత్తబడగలిగిన సంఘముగా చేయండి ప్రభువా. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీ రహస్య రాకడలో ప్రతి బిడ్డ ఎత్తబడే కృపను అనుగ్రహించండి అయ్యా. నీ దాసురాలిగా నీ బిడ్డలకు నేను శుభం పలుకుతున్నాను. శాంతి, సమాధానం, నెమ్మది, ధైర్యాన్ని ఇచ్చి నీ బిడ్డలను ఆశీర్వదించమని శుభం పలుకుతూ యేసు పరిశుద్ధమైన నామములో వేడుకుంటూ ప్రార్థించుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.